మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో పంచాయతీ సెక్రటరీ కృష్ణ ఆధ్వర్యంలో వికాస్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది, మత్స్యశాఖ, వెటర్నరీ, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, ఉపాధి హామీ, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మూతి పైన కాలి గిట్టెల మధ్య పొక్కులు ఏర్పడతాయి. ఇలా ఉండడం వల్ల పశువులలో ఉత్పాదన నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు పశువులకి గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి 6 నెలలకు ఒకసారి మన గ్రామంలో వచ్చి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రైతులు కూడా వినియోగించుకోవాలి. కొంతమంది ఏంటంటే సూది ఇవ్వడం వల్ల ఏంటంటే పాలు తగ్గిపోవడం వల్ల మేము ఇప్పించుకోమని అపోహపడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక వ్యాధి అనేది రావడం జరుగుతుంది. మనకేంటంటే ఈ వ్యాధి బారిన పశువులు ఎక్కువగా అధికంగా జ్వరంతో బాధపడుతూ ఉంటాయి. తర్వాత మేత తినవు, నీరసించి పాల ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే పనిచేసే పశువులలో పని చేయడం మానేస్తాయి. ఎస్బీఐ సేవలు కరెక్ట్ లేవు సార్. ప్రింట్ ఆడితే ప్రింట్ లేదంటారు. తెలియని వాళ్ళు అసలుగా పట్టించుకోరు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకి సంవత్సరానికి 6,000 అంటే 3 విడతలుగా 2,000 చొప్పున వేయడం జరుగుతుంది. ఇది 2018 డిసెంబర్ 1 నుంచి ఈ అమల్లోకి వచ్చింది. అంటే 2019 జనవరి 31లో పట్టా పాస్బుక్లు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.